స్వర్గానికి పంపేస్తారు, లేదా మనం చేసిన పాపాలను బట్టి నరకంలోకి వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ క్రైస్తవులకు ఉన్న తీర్పు వేరండి. క్రైస్తవులకు ఉన్న తీర్పు ఏంటండి? మనము దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడ్డాం. దేవుని యొక్క కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు మనందరం పాపాలని తుడిచిపెట్టి వేశారు. దేవుని యొక్క తీర్పు అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనం 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువు. అయితే పదవచనం చదువు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి 10వ వచనంలో? అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఈ వచనం ఏదో మిమ్మల్ని భయపెట్టాలని కాదండి. దేవుని తీర్పు అనేది మనకుంది. దేవుడు ఆనాడు నూతనమైన వాగ్దానం చేసిన విధంగా, నేను మిమ్మల్ని ఎన్నటికి నాశనము చేయను అని చెప్పిన విధంగా మనము ఈ దినాన్ని కూడా ఆ వాగ్దానం మనకు వర్తిస్తుంది. ఎలాగంటే దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్న మనకి ఒక దినాన తీర్పు ఉంటుంది. మనం ఆ తీర్పు దినాన్ని నుంచి తప్పించబడాలి. ఆ తప్పించబడడానికి మనకున్న ఆశ ఏంటి? మనం ఏ విధంగా తప్పించబడతాం? మనం ఏ విధంగా ఆ తీర్పు నుండి తప్పించబడతాం? ఏ విధంగా దేవుడు మనల్ని ఆ తీర్పు నుండి తొలగిస్తాడు అనేది ఆలోచన చేసినప్పుడు ఒక ప్రవచనం ఉంటుందండి. ప్రవక్త అయిన మేక రాసిన పత్రికలో, మేక రాసిన గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ చూడండి, స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఇశ్రాయేలుని ఏలబోవాడు ఒకడు వస్తున్నాడని ఇక్కడ వాగ్దానం ఉంది. పాత నిబంధన గ్రంథంలో, మేకా గ్రంథంలో ప్రవక్త అయిన మేకా ద్వారా దేవుడు ప్రవచించాడు. ఇక్కడ ఇశ్రాయేలుని ఏలబోవడానికి, సమస్త మానవుల్ని ఏలడానికి ఒకడిని నేను పంపిస్తున్నాను, పరలోకము నుండి నా కుమారుడిని నేను పంపిస్తున్నాను అనే వాగ్దానము దేవుడు ఇక్కడ చేశాడు. ఇక్కడ దేవుడు రావడం వలన ఏం జరుగుతుందంటే, మనము ఆ తీర్పు దినం నుండి తప్పించబడతాం. మన యొక్క పాపములు ఆయన మీద పెట్టబడుతున్నాయి. మన యొక్క శాపములు ఆయన మీద పెట్టబడుతున్నాయి. మన శాపములను కొట్టివేయడానికి, మన పాపం నుండి మనల్ని విడిపించడానికి పరలోకము నుండి తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కుమారుని ద్వారా మనము తీర్పు నుండి తప్పించబడతాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం క్లియర్ గా మాట్లాడుతుంది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మానవులో శాంతి ఎప్పుడు ఉంటుందండి? శాంతి ఎప్పుడు ఉంటుంది? మనలో పాపం లేనప్పుడు మనకి ఎటువంటి ఆందోళన ఉండదు. మనలో ఇన్ కేస్ మనం పాపం చేస్తున్నాం అనుకో, మనలో అశాంతి ఉంటుంది ఎక్కువ. నేను ఇప్పుడు దొరికిపోతాను, నేను ఈ పాపం చేస్తున్నాను, నేను ఈ విధంగా జీవిస్తున్నాను అనే ఒక అశాంతి మనలో ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నీ సొంత రక్షకుని అంగీకరించి నీ పాపములన్నీ విడిచిపెట్టిన తర్వాత నీ మనసులో శాంతి కలుగుతుంది. ఈ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో క్లియర్ గా చెప్తున్నాడు, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎందుకు వచ్చాడంటే మనకి శాంతి కలుగు చేయడానికి, మనల్ని ఆ తీర్పు నుండి, మహాభయంకరమైన దినము నుండి, దొంగ వచ్చినట్లుగా వస్తుందని 2వ పేతురు పత్రికలో తెలియజేస్తున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా. అటువంటి గొప్ప దినము నుండి దేవుడు తప్పించడానికి ఆయన కుమారుని పంపాడు మన మీదకి. దేవుడు నాశనం చేయనని చెప్పాడు. అదే వాగ్దానం మనల్ని ఎవరిని నాశనం చేయడండి, మనల్ని అందరినీ రక్షించడు కొరకే యేసుక్రీస్తు ప్రభువారిని తన యొక్క సొంత కుమారుని పరలోకము నుండి భూమిపైకి చాలా రిక్తుడిగా దేవుడు మన కోసం వచ్చాడు. ఆయనకు అవసరం ఏంటంటే మనం నాశనం అయిపోతే? దేవుడు మనల్ని ఆయన యొక్క సొంత బిడ్డలుగా చేసుకున్నాడు. సొంత బిడ్డలుగా చేసుకుని మనల్ని రక్షించాలి. నా బిడ్డలు నాశనం అయిపోతున్నారు, పాపంలో మునిగిపోతున్నారు, ఆ పాపము నుండి తప్పించాలి వారిని అని ఆయన యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని
మన యొద్దకి ఆయన పంపించాడు. రెండో మాటగా దేవుని కృపను ఆయన నూతనమైన వాగ్దానం ద్వారా మనం చూస్తున్నాం. నూతనమైన వాగ్దానం మన జీవితాల్లో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని మన యొక్క పాపం నుండి, మన యొక్క శాపం నుండి విడిపించుట కొరకు దేవుడు ఈ యొక్క లోకానికి మనందరి కొరకు పంపించాడు. అదే మన జీవితాల్లో నూతనమైన వాగ్దానం. ఆ దినాన్న నేను నాశనం చేయను, జల ప్రవాహముల ద్వారా నేను ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను కానీ మానవులు కానీ సమస్త శరీరాలను నేను నాశనం చేయనని దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే ఈరోజు మిమ్మల్ని నుండి తీర్పు నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని నూతనముగా ఆయన మన జీవితాల్లో వాగ్దానం చేయడానికి, మనల్ని పాపం నుండి విడిపించడం కొరకు, మన శాపమును తొలగించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని మన మధ్యకు ఆయన పంపించాడు. ఈరోజు ఎంత స్వేచ్ఛగా, ఎంత ఈ పాపపు లోకంలో ఎంత స్వేచ్ఛ కలిగిన జీవితం మనం జీవిస్తున్నామంటే కేవలం అది దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని యొక్క కృప మనకు తోడుగా లేకపోతే ఎలాగండి మన బ్రతికేంటి? కనీసం జీవించడానికి కూడా అర్హత లేదు మనకి. కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా అర్హత లేదు. ఇప్పటికీ కరోనా అనేది వ్యాధి ఇంకా చాలా ప్రాంతాల్లో ఇంకా విస్తరించిపోతుంది. కరోనా ఒకటే కాదండి, ఇంకా భయంకరమైన వ్యాధులు, ఇంకా భయంకరమైన రుగ్మతలు, భయంకరమైన శోధనలు మనుషులకి ఎంతో ఆందోళన కలిగజేస్తున్నాయి. కానీ దేవుడు నేను ఎన్నటికీ నాశనం చేయను. ఒకనొక దినాన మనందరం నిత్య గృహంలోకి చేరాలి, నిత్య గృహంలోకి చేర్చబడాలి. ఆ గృహంలో చేర్చబడడానికి క్రైస్తవులుగా మనం ఇక్కడ కూర్చున్నాం. మనలో పాపం ఉంటే ఆ గృహంకి చేర్చబడం, నరకానికి వెళ్ళిపోతాం. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, దేవుణ్ణి మనం నమ్మకపోతే, ఆయన యొక్క విశ్వాసం నుండి మనం తొలగపోతే ఆ నరకంలోకి వెళ్ళిపోతాం. ఆ నరకము నుండే తప్పించడానికి దేవుడు నూతనమైన వాగ్దానముగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన మధ్యకు పంపించాడు. మనల్ని ఆయన రక్షించుట కొరకు, మనము చెడిపోయినప్పటికీ, మనం పాపంలో మునిగిపోయినప్పటికీ, మనలో అక్రమము విస్తరించిపోయినప్పటికీ దేవుడు మనల్ని రక్షించుట కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన యొద్దకు పంపాడు. అదే మన జీవితాల్లో నూతనమైన వాగ్దానముగా నిలిచిపోతుంది. మూడవ మాటగా ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇప్పటివరకు వాగ్దానాలు చేశాడు. క్రీస్తు ద్వారా దేవుడు మనకు వాగ్దానాలను అనుగ్రహించాడు. ఎందుకు? దేవుని కృప మన మీద ఉంచాడు కనుకనే దేవుడు ఈ వాగ్దానాలు చేశాడు. ఆయన కృప ద్వారా మనల్ని రక్షించాలనుకుంటున్నాడు కనుకనే ఆయన మనం చెడిపోయినప్పటికీ మునుపు చేసిన వాగ్దానాలను అనుగ్రహించాడు. అదేవిధంగా వారిని పునర్జీవింపచేయడానికి, మానవులమైన మనము పాపంలో మునిగిపోతున్న మనల్ని పునర్జీవింపచేయడానికి నూతనమైన వాగ్దానం కూడా చేశాడు. ఈ విధంగా మనం దేవుని కృపను చూస్తున్నాం. చివరి విషయంగా దేవుని కృపను మనం ఎలా చూస్తున్నామంటే, హీఈస్ నాట్ ఓన్లీ మేకింగ్ ద న్యూ ప్రామిసెస్ బట్ హీఈస్ మేకింగ్ అస్ టు రిమెంబర్ దట్ ప్రామిసెస్. దేవుడు ఆ వాగ్దానాలని చేయట్లేదు కానీ చేసిన వాగ్దానాలను కూడా గుర్తు చేస్తున్నాడు. నేను ఈ వాగ్దానం చేశాను అనే గుర్తుని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏ విధంగా అనేది ఆదికాండం 9వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. మరియు దేవుడు నాకును మీకును ఈ మాట గుర్తుపెట్టుకోండి. నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనుసును ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యను ఉన్న గనుక ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధన జ్ఞాపకము చేసుకుందున నేను. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదేనని నా ఊహతో
చెప్పిన స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తను చేసిన నిబంధనలకు గుర్తుగా ఒకటి ఉంచాడండి. ఇక్కడ ఏంటండి అది? 12వ వచనంలో 13వ వచనంలో, మేఘములో నా ధనుసు ఉంచుతున్నాను. ధనుసు అంటే ఏంటండి? ధనుసు అంటే బాణం, తెలుసా మీకు? కానీ దేవుడు అక్కడ ధనుసు బాణాన్ని ఉంచలేదు. ఇంద్రధనుసు అంటాం కదా మనం. వర్షం వచ్చినప్పుడు లేదా ఎండ వర్షం పడుతున్నప్పుడు, కలిపి పడుతున్నప్పుడు ఆకాశంలో మనం చూస్తూ ఉంటాం. ఇంద్రధనుసుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటండి? ఇంద్రధనుసుకి ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. ఏదో ఆకాశంలో వచ్చేస్తుంది, ఇదేదో ప్రకృతిని బట్టి వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు ఆదిలోనే నేను మానవులను నాశనం చేయననే వాగ్దానానికి గుర్తుగా, ఇక మీదట నేను ఎన్నడూను సమస్త జీవరాశులను జలప్రవాహముల ద్వారా నేను నాశనము చేయను అనే మాట గుర్తుగా దేవుడు ఇంద్రధనుసును అనుగ్రహించాడు. గుర్తు చేస్తున్నాడు. ఆయన తను చేసిన వాగ్దానాలను గుర్తుపెట్టుకోవడమే కాకుండా, మునుపు చేసిన వాగ్దానాలను తిరిగి ఇవ్వడమే కాకుండా, నూతనమైన వాగ్దానాలు ఇవ్వడమే కాకుండా, నేను ఈ వాగ్దానాలు చేశాను అనే గుర్తును కూడా మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇది సాధారణమైన వారికి, భక్తులు కాని వారికి ఇది ఒక సాధారణమైనదే, ఏదో ఒక ప్రకృతి ద్వారా జరుగుతున్న క్రియ అనుకుంటారు. ఏంటంటే ఇంద్రధనుసు అనేది ఎలా వచ్చింది అనేది ఎవరికీ తెలియదు. కానీ దేవుడు ఆదిలోనే దాన్ని పెట్టాడు. ఎందుకంటే ఇప్పటికీ ఆ వాగ్దానాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. నేను ఇక మీదట అన్నాడు మానవులను కానీ సమస్త శరీరాలను కానీ నేను నాశనము చేయననే వాగ్దానం ఇప్పటికి నేను గుర్తు చేస్తున్నానని ఇప్పటికి మనం చూడవచ్చు ఇంద్రధనుసుని. ఆ ఇంద్రధనుసు ఉండడం వల్ల మాకేంటి ఉపకారం అనుకోవచ్చు. క్రైస్తవులుగా మనకు కూడా ఒక గుర్తు ఉంది, ఒక ఐడెంటిటీ మనకుంది. మనం క్రైస్తవులు ఉన్నామండి, ఇతరుల లోకంలో జీవిస్తున్నాం. క్రైస్తవులు అని చెప్పడానికి, ఇతరులు చెప్పడానికి ఎక్కువగా దేని గురించి మాట్లాడుతూ ఉంటారు? మీ తోటివారు కానివ్వండి, మీ పనిలో తోటివారు కానివ్వండి, లేదా మీ కొలీగ్స్ కానివ్వండి, మీ క్లాస్మేట్స్ కానివ్వండి, మీరు క్రైస్తవులు అని చెప్పడానికి ఒక విషయం గురించి మాట్లాడతారు. ఏంటి ఆ విషయం? మీ పేరును బట్టి కాదు, మీ ఊరిని బట్టి కాదు, మీరుంటున్న తీరును బట్టి కాదు. మనం క్రైస్తవులమని దేని ద్వారా గుర్తించబడుతున్నామంటే, కలువరి కొండపైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాన చేసిన గొప్ప త్యాగం, నేను చేసిన పాపముల నిమిత్తము ఆయన ఆ కలువరి శిలువలో రక్తము కార్చినది మనకి ఈనాడు ఆయన చేసిన నిబంధనకు గుర్తుగా ఉన్నది. వాక్యాన్ని నేను ముగిస్తున్నా. దేవుడు తన యొక్క ఆ దినాన ఏ విధంగా ఇంద్రధనుసును గుర్తుగా ఉంచాడో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ దినాన నశించిపోతున్న మనల్ని రక్షించడం కొరకు, నశించిపోతున్న మనల్ని మన యొక్క పాపం నుండి విడిపించడం కొరకు గుర్తుగా, నిబంధనగా మనకి దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఈ దినాన్న మనం విర్రవీగిపోతుంటాం. మనం ఈ దినాన్న మేము క్రైస్తవులము, మేము పరిశుద్ధులము అని చెప్పుకుంటూ విర్రవీగుతూ వేషధారణతో మనం బ్రతుకుతూ ఉంటాం. ఈరోజు మనకు అనుగ్రహించబడిన రక్షణ మన యొక్క ఆధిక్యతను బట్టి కాదు, మన యొక్క బలమును బట్టి కాదు, మన యొక్క ధనమును బట్టి కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. గనుక చాలండి, ఇక్కడ క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అక్కడ నోవాహు దగ్గర చేసిన గుర్తు ఇంద్రధనుసు అయితే, ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనల్ని రక్షించడానికి దేవుడు మనకు ఒక నిబంధనను స్థిరపరిచి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ దినాన మనకు రక్షణ వచ్చిందంటే మన యొక్క ఆధిక్యతను బట్టి కాదు, మన యొక్క బలమును బట్టి కాదు, కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ద్వారానే మనము ఈ యొక్క గొప్ప రక్షణను మనం అనుభవిస్తున్నాం, గొప్ప రక్షణ మనం పొందుకొని ఉన్నాం. 3 విషయాలు చెప్పాను. మొదటగా దేవుడు తన యొక్క కృపను ఎలా చూపిస్తున్నాడంటే, మునుపెన్నడు చేసిన వాగ్దానాలను తిరిగి మనకు అనుగ్రహించిన విధముగా దేవుని యొక్క కృపను మనం చూస్తున్నాం. రెండవదిగా నూతనమైన వాగ్దానము ద్వారా దేవుని యొక్క కృప. ఆ నూతనమైన వాగ్దానం అనుగ్రహించినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటండి?
దేవుడు ఇక మీద నాశనం చేయనని వాగ్దానము, చాలామంది దేవుడు ఇక మనల్ని నాశనం చేయడనే అపోహలో బ్రతుకుతున్నారు. కానీ ఒకానొక దినాన మనందరికీ తీర్పు దినము ఉండబోతుంది. ఆ తీర్పు దినం నుండి రక్షించుటకు ఇశ్రాయేలుని ఏలువాడు నా యేసుక్రీస్తు ప్రభు మనందరి మధ్యలోకి వచ్చాడు. మూడవదిగా ఆయన చేసిన వాగ్దానాలని గుర్తు చేయడం ద్వారా దేవుని యొక్క కృపను మనం చూస్తున్నాం. అక్కడ ఆ నిబంధనను స్థిరపరచడానికి దేవుడు ఇంద్రధనుసును ఆకాశంలో అనుగ్రహించాడు. ఈరోజు మానవుల మధ్య దేవుని మధ్య సంబంధాన్ని దేవుడు అభివృద్ధి పరచడానికి, లేదా ఆయన యొక్క నిబంధన స్థిరపరచుకోవడానికి నిబంధన గుర్తుగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కలువరి శిలువలో రక్తము కార్చి మన యొక్క పాపల నిమిత్తము, మన యొక్క శాపములు కొట్టివేయబడడానికి ఆయన మన కొరకు, మన పాపములు ఆయన భుజం మీద మోసుకొని ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి మనల్ని పరమును చేర్చుకోవడానికి దేవుడు తిరిగి పునరుత్థానుడిగా రాబోతున్నాడు. ఈ మూడు విషయాల ద్వారా నేను మీకు ఒకే విషయం చెప్తున్నాను. మన జీవితాల్లో కూడా అనేక సార్లు రెండో అవకాశాలు వస్తూ ఉంటాయి. రెండో అవకాశాలు ఏదో మన యొక్క ఆధిక్యతను బట్టో, మన యొక్క బలమును బట్టో, మన యొక్క ధన సంపదను బట్టో కాదు, కేవలం దేవుని యొక్క కృప వలన మాత్రమే. తప్పిపోయిన కుమారుణ్ణి తిరిగి తండ్రి చేర్చుకున్న విధముగా మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపం నుండి మనల్ని క్షమించి మన యొక్క శాపములు కొట్టివేసి ఆయన తిరిగి చేర్చుకున్నాడు. ఇది కేవలం మన యొక్క ఆధిక్యత కాదండి, దేవుని యొక్క కృప మాత్రమే. దయచేసి అందరూ మోకరించదు. దేవుని యొక్క కృప మాత్రమే. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. దేవుని కృప లేకపోతే మనకి జీవితం లేదు. దేవుని యొక్క కృప మనలో లేకపోతే ఈ విధంగా మనం బ్రతకలేము. దేవుని యొక్క కృప లేకపోతే దేవుడు తన యొక్క వాగ్దానాలను చేశాడు. మునుపు ఆదామును చేసినప్పుడే నోవాహుకు దేవుడు తిరిగి వాగ్దానం చేశాడండి. అవే వాగ్దానాలు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, సమస్త జీవుల మీద మీకు అధికారం ఇస్తున్నానని వాగ్దానం దేవుడు చేశాడు. మనం పాపం చేత నశించిపోతున్నాం. దేవుడు మనకి నిబంధనలు పెట్టలేదు, నిబంధనలు పెట్టలేదు. తిరిగి ఆనాడు చేసిన వాగ్దానాలు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, మీకు సమస్త జీవుల మీద అధికారం ఇస్తాననే వాగ్దానం దేవుడు మన అందరికి అనుగ్రహించాడు. ఈ యొక్క వాగ్దానాలు చూసి మనం విర్రవీగిపోతూ ఉంటాం, మనం పాపంలో మునిగిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని తన యొక్క ప్రియ కుమారుని ద్వారా రక్షించబోతున్నాడు. రెండవది నూతనమైన వాగ్దానం, నీకు మీదట ఎన్నడూ నిన్ను మానవులను నాశనం చేయను. కానీ ఒక దినాన తీర్పు దినం ఉంటుందండి. ఆ తీర్పు దినాన్ని రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపములు క్షమించుట కొరకు, మనం పాపంలో మునిగిపోయినప్పటికీ, మన శాపంలో ఉన్నప్పటికీ, అయ్యా నీకు ఆయాస్కరమైన బ్రతుకుతున్నప్పటికీ నీ కృప ద్వారా రక్షించడానికి నీ యొక్క కుమారుని నా యొద్దకు పంపవయ్యా. అడుగుదాం, దయచేసి అందరం మోకరించి అడుగుదాం. అయ్యా నీ కృపను మా పైన ఉంచండి అయ్యా. అయ్యా నీ కోసం జీవిస్తామయ్యా. నీ కృప లేకపోతే మేము బ్రతకలేం అయ్యా. నీ కృప నాయన, నీ కృప లేకపోతే మేము జీవించలేమయ్యా. అయ్యా నీ కృప ఉంది కాబట్టి ఈ దినాన్ని ఆయన ఇలా ఊపిరి పీల్చుకుంటున్నాం, ఇలా నీ సన్నిధానంలో చేరి నిన్ను ఆరాధన చేస్తున్నాం. మరి దయచేసి రెండు చేతులు ఆకాశం వైపు జీవమగలిగిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నోరులు తెరిచి ఉన్నకాడికి మీ స్వరాలు తెరిచి దేవుడు చూపించిన కృపను బట్టి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి నిబంధనగా, నిత్య నిబంధనగా మనకి దేవుని మధ్య, మనుషుల మధ్య సంబంధం పెంచుకోవడానికి, దేవునికి మనుషులు ఆయాస్కరంగా జీవించుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు పంపాడు. ఆయన మన కొరకు చనిపోయి, ఆయన కలువరి శిలువలో రక్తము కార్చి మన కొరకు ఆయన తిరిగి లేచాడు. ఇది ఇప్పటికీ ఆ నిబంధన గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు. నేను నా కుమారుని పంపాను. కేవలం అది మన యొక్క బలమును బట్టో, మనం పొందుకున్న రక్షణ మన యొక్క ఆధిక్యతను బట్టో కాదండి, దేవుని యొక్క కృప వల్ల మాత్రమే. ఇది దేవుని కృప ఉందంటే, ఇది మనం రక్షించబడి ఉన్నామంటే మన యొక్క బలము కాదు, దేవుని యొక్క కృప. అడుగుదాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడింది. అయ్యా నీ కృపకు పాత్రలుగా ఉన్నామయ్యా. ఇక మీదట కూడా మీ యొక్క కృపను మా జీవితాలపై ఉంచండి అయ్యా. అయ్యా మేము పాపంలో మునిగిపోతూ ఉన్నామయ్యా. అయ్యా నీ కొరకు జీవించలేకపోతున్నామయ్యా. అతి పరిశుద్ధుడిగా మా మధ్యలోకి వచ్చిన దేవా, అయ్యా నీ యొక్క కృపను నాయన మా పైన చూపిస్తున్న దేవా, అయ్యా నీ కొరకు జీవిస్తామయ్యా. అయ్యా నీ కృప లేకపోతే మేము బ్రతకలేమయ్యా. అయ్యా నీ కృపను నాయన మేము పొందుకున్నాయినా, అయ్యా నీ యొక్క కృపను అనుభవించి మేము జీవిస్తామన్నట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా నీ యొక్క కృప లేకపోతే మేము జీవించలేము. సకల
ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన బలమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలయ్యా. అయా దీనునైనా, అల్పుడినైనా, అయోగ్యుడినైనా అయ్యా నన్ను నిలవబెట్టుకున్నాయని నీ యొక్క వాక్కు ద్వారా మాట్లాడారు నాయన. అయా మీరు ఏదైతే మాట్లాడి ఉన్నారో వారి జీవితాల్లో ఫలించబడినట్లుగా సహాయం చేయండి. అయా నీ కృప పొందుకున్నైనా, అయా నీ కృప ద్వారా వారు జీవించడానికి మీరు సహాయం చేయండి. అయా నీ యొక్క కృపను వారు అర్థం చేసుకొని జీవించడానికి నైనా మీరు సహాయం చేయండి. అయా మేము పొందుకున్న రక్షణ కేవలం నీ కృప వలన మాత్రమేనైనా. అయా మేము అనుభవిస్తున్న ఈ జీవితం కేవలం నీ యొక్క కృప వలన మాత్రమేనయ్యా. అయా నీ కృప లేకపోతే మేము బ్రతకలేం. అయా నీ కృప లేకపోతే మేము జీవించలేం. అయా నీ కృపను మీ కృపను మా పైన సమృద్ధిగా ఉంచండి. అయా మీ కృపను మా మధ్యన ఆవరింప చేయమని అడుగుతున్నాం నాయన. అయా మీ యొక్క విన వాక్యంను వారి యొక్క హృదయంలో పదిలిపరుచుకుంటకు మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆత్మికలను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితి నీ పరిచర్య భారనంతటిని నీవే నా ధన్యవై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడదాం అందరూ కలిసి, స్తుతించాలి అందరూ. ఆమేన్. హల్లెలూయా. ఏక స్వరముతో దేవుని పరిశుద్ధ నామాన్ని కనపడతాం. పరిశుద్ధుడు పరిశుద్ధులని గానం ప్రతిగానంతో కొనియాడబడుతున్న వాడు ఆయన. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే,
పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలు చెప్పాలందరూ దేవుని కృప ఈ సంవత్సరం కూడా రాకడ సభలు ఏర్పాటు చేయడానికి ఆమేన్. యెహోవా నిన్నే మహిమ పరచెదా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో హల్లెలూయా చెప్పాలందరూ అందరూ ప్రతి నాలుగు దేవుని స్తుతించగలగాలి. గ్లోరీ హల్లెలూయా నిండు మనసుతో చెప్తామా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా స్తుతిస్తుండగా సంఖ్యలు తెగిపోవాలి. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 నా మనసారని రెండు చేతులు పైకెత్తి సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా